వరదలు వచ్చి ఆ వరదల కోసము బాధితులను పరామర్శించడానికి వెళ్తా అంటే అక్కడ అరెస్ట్ చేయడము, దౌర్జన్యం చేసి అద్దాలు పాల్గొట్టి చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఫిరాయింపు చట్టాన్ని రాజీవ్ గాంధీ 1985లో వారు తీసుకొచ్చిన చట్టమే అది. దాన్ని అమలు వీరు కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిళ్ళు. స్వయంగా మరి అరికపూడి గాంధీ ఆయనకేమో పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సహకారంగా ఉన్నాడు కాబట్టి ఎస్కాట్ ఇచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పంపించే కార్యక్రమం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసే పరిస్థితి. ఈరోజు వైద్య విధానం మీద వైద్యము సరిగ్గా ప్రజలకు అందక బిడ్డలు పిట్టలు రాలినట్టు చనిపోతున్నారు. వారిని కాపాడడానికి మరి వైద్య విధానంలో మెరుగుదిద్దాలని, మౌలిక సదుపాయాలు పెంచాలని ఇప్పటివరకు మరి ట్రాన్స్పరెంట్గా ఉన్నామని చెప్పేసి దామోదర్ రాజనరసింహ చెప్తున్నాడు. ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటో మరి అర్థం కావట్లే. కనీసము ఈరోజు మేము ముగ్గురం కలిసి ముందు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి వెళ్దామంటే 4 గంటల నుండే 10ల సంఖ్యలో పోలీసులు వచ్చి గృహ నిర్బంధం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు, అక్రమ అరెస్టులకు పరాకాష్ట. ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం అంటే అరెస్టుల పర్వం, నిరంకుశ పాలన. ఏ ఒక్క దాని మీద కూడా అవగాహన లేక, విద్య మీద అవగాహన లేదు, వైద్యం మీద అవగాహన లేదు, అభివృద్ధి మీద అవగాహన లేదు, సామాజిక బాధ్యత మీద అవగాహన లేదు. ఈరోజు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు మరి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది. ఆయన పదవిని దక్కించుకోవడం కోసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఈరోజు అక్రమ అరెస్టులకు పాల్పడుతుండు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించవలసి వస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రేపు మరి రాబోయే రోజులలో ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడో వాటన్నిటికీ తిరిగి మేము ప్రజా పోరాటం చేస్తాం, ఉద్యమిస్తాం. ఈరోజు ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు మంచి పాలన అందించినాం. భారతదేశంలో నెంబర్ 1 పాలనగా, వ్యవసాయంలో నెంబర్ 1, అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్లో, అదేవిధంగా వైద్యంలో కూడా నెంబర్గా ఉన్న తెలంగాణను ఈరోజు రేవంత్ రెడ్డి తన అనుచరులకు అవగాహన లేకపోవడం వల్ల, ఒకరు మాట్లాడిన దానికి ఒకటి పొంతన లేకుండా ఎవరికి వాళ్ళే హెలికాప్టర్లు వేసుకొని ఎడ్ల బండ్ల మీద తిరిగినట్టు తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా వైద్య రంగంలో విష జ్వరాలు, అంటువ్యాధుల గురించి టాస్క్ ఫోర్స్ వేసినట్టు చెప్తున్నారు. కంటి తుడుపు కోసమే టాస్క్ ఫోర్స్ లాగా కనిపిస్తూ ఉన్నది, కానీ ఎలాంటి కార్యాచరణ ఇప్పటికింకా మొదలు పెట్టలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాలి, యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి, ఆనాడు డెంగ్యూ, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ అలాంటి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అక్కడ కూడా స్క్రీనింగ్ చేసే పరిస్థితి ఉండే. పిఎస్సి లెవెల్ కూడా స్క్రీనింగ్ చేసి ఐసోలేట్ చేసి వాళ్ళని వేరే పెట్టేది, ఎందుకంటే ఇవన్నీ కూడా అంటువ్యాధులు కాబట్టి. వెంటనే అట్లాంటి మరి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.